ప్రతి ఇంటికి నిరుద్యోగ భృతి కింద నెల 3,000 ఇస్తామన్నారు. 2 ఏళ్ళకు 72,000 ఇచ్చినారా అని అంటాను. మళ్ళీ సూపర్ 6 సూపర్ 7 ఎక్కడ అమలైందని అడుగుతాను. పోనీ రెండోది చూద్దాం. ఆడబిడ్డ నిధి కింద ఆడబిడ్డ నిధి అంటూ 18 ఏళ్ళు నిండిన ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు ఆడబిడ్డ నిధి కింద నెల 1,500 అన్నాడు. సంవత్సరానికి 18,000 అన్నాడు. 2 ఏళ్ళు అయింది, 36,000 ఇచ్చినాడా అని అడుగుతాను. పోనీ 50 ఏళ్ళకి పెన్షన్ అన్నాడు. అది కింద చూడండి, బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్ళకి పెన్షన్. అలా సూపర్ 6 సూపర్ 7 హామీలు అయ్యి నెలకు 4,000 చొప్పున ఏడాదికి 48,000, 2 ఏళ్ళకి కలిపి 96,000. మళ్ళీ ఇచ్చినాడా అంటున్నా. మళ్ళీ ఎవరికి ఇచ్చినాడా అని అంటాం. అన్నదాత సుఖీభవ అంటూ పిఎం కిసాన్ కాక సంవత్సరానికి 20,000 అన్నాడు. 2 ఏళ్ళకి కలిపి 40,000, ఇచ్చింది 10,000, 30,000 ఎగరగొట్టినాడు. ఇది మోసం కాదా అని అడుగుతా ఉన్నాను. తల్లికి వందనంలో అమ్మఒడిని పేరు మార్చినాడు, తల్లికి వందనం అన్నాడు. తల్లికి వందనం కోతకు తల్లికి వందనంలో ప్రతి పిల్లాడికి ఇస్తానన్నాడు. అందరికీ 15,000 అన్నాడు. తీరా చూస్తే మొదటి సంవత్సరం ఎగరగొట్టినాడు. రెండో సంవత్సరానికి వచ్చేసరికి 15,000 కాస్త మొదటి సంవత్సరం రెండో సంవత్సరానికి వచ్చేసరికి ఏకంగా 20 లక్షల మంది పిల్లలకు తగ్గించేసినారు. తగ్గడమే కాకుండా 15,000 కాస్త తీరా వచ్చేసరికి 8,000, 9,000, 10,000, కొందరికి మాత్రమే 13,000. అంటే 2 ఏళ్ళకి కలిపి ప్రతి పిల్లాడికి ఇవ్వాల్సింది 30,000. ఇచ్చింది ఎంత అంటే కొందరికి 8,000, కొందరికి 9,000, కొందరికి ఎగరగొట్టడం, కొందరికి 10,000, కొందరికి 13,000. ఇది జరిగింది. ఇది మోసం కాదని అడుగుతాను. ఏడాదికి 3 సిలిండర్లు అన్నాడు. 2 ఏళ్ళకి కలిపి 6 సిలిండర్లు. ఇచ్చింది ఎంత అంటే 2 సిలిండర్లు. అది కూడా అందరికీ ఇవ్వాలి.